వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. నిరుపేదల పాట ఆయన, ప్రజా సమస్యలకు గొంతుక ఆయన. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా తన జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రజా సమస్యల కోసం, ప్రభుత్వాల్ని ప్రశ్నించడం కోసం దారబోసిన ఏకైక వ్యక్తి మన గద్దరన్న. గద్దర్ అనేది కేవలం పేరు కాదు, అది ప్రజల గుండె చప్పుడు. నిరంతర ఒక వాణిగా, నిరంతర ఒక డప్పుగా, నిరంతర ఒక బాణిగా ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన సంబంధించిన ఒక పాట కానీ, ఆయన లేవనెత్తిన ఒక అంశం కానీ, ఒక రకంగా చెప్పాలంటే నిరుపేదల గుండెలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే మన గద్దరన్న ఈ రోజుతో ఆయన మరణించి 2 ఏళ్ళు పూర్తయింది. ఈరోజు 2వ వర్ధంతి జరుగుతోంది. అయితే ఆయన యాద్ చేసుకుంటూ ఆర్టీవీ ప్రత్యేకంగా గద్దరన్న యాదిలో అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. మనతో పాటుగా ప్రజా ఉద్యమకారుడు ఆయన కూడా. సో ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే గద్దరన్న ఆయన స్వరాన్ని మళ్ళీ అందిపుచ్చుకొని అదే రకంగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రజా ఉద్యమకారుడు, గాయకుడు ఏపూరి సోమన్ ఇప్పుడు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆర్టీవీ స్టూడియోలో ఏపూరి సోమన్ ఉన్నారు. అన్న, ఫస్ట్లీ వెల్కమ్. సో జోహార్ గద్దరన్న. జోహార్ 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 గద్దరన్న. సో ఈ రోజుతో గద్దరన్న మనందరినీ వదిలి వెళ్ళిపోయింది. ఆయన భౌతికంగా వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆయన పాటల రూపంలో, ఆయన మాటల రూపంలో, ఆయన ఇచ్చిన ప్రసంగాల రూపంలో, ఆయన పాడిన, ఆయన చూపించిన ఒక బాటలో మీలాంటి వాళ్ళు ఏదో రూపంలో ప్రతిరోజు ప్రజలు కూడా అదే రకంగా బాటలు నడుస్తున్నారు. ముందుగా ఆయన యాద్ చేసుకుందాం ఒకసారి. సో గద్దరన్న అనగానే మనకు ముందుకు వినిపించేది ఆయన పాటలు, ఆటలే. కాబట్టి ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? ఒకసారి దాని నుంచి ప్రారంభిద్దామన్న. గద్దరన్న యాదిలో జనం గుండెల చప్పుడు విందాం. రైట్ సోమన్న, నిజంగా భౌతికంగా గద్దరన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాడంటే అయితే అది అబద్ధమనే అంట. ఎందుకనంటే ఆయన మీలో, మనందరిలో ఏదో రూపంలో ఇక్కడిక్కడే తిరుగుతున్నట్టుగా ఉన్నది. ప్రశ్నించే ప్రతి గొంతుకలో, ప్రశ్నించే ప్రతి పాటలో, అది ప్రకృతి గురించి అయినా, ప్రజా సమస్యల గురించి అయినా ఏదో ఒక అంశం. నాకు తెలిసి ఇప్పటికీ ఆయన ఉన్నా కూడా రాజకీయాలు వస్తుంటే పోతుంటే రాజకీయ పాటలు ఉంటాయి పోతాయి, కానీ ఇంకా ఇప్పుడు జరిగేటువంటి విషయాలపైన ఎన్ని పాటలు పాడుతుండనో, ఎన్ని ఆటలు ఆడుతుండే, ఎన్ని సభలు పెడుతుండనో. ఆయన ఒక చివరి అంశం కూడా రాజకీయ పార్టీ పెట్టాలని కూడా మాట్లాడుకొచ్చిన మధ్యలో ఆయన. దాంట్లో మీరే భాగస్వాములు అవుతారో, ఎంతమంది ప్రజా ఉద్యమకారులు వద్దురో, మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీలు ఎట్లుందరో ఏముందరో. కానీ గద్దరన్న పేరు చెప్పగానే మొదట వినపడేది నాకైతే తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు పాట. ఒక్కసారి దాని నుంచి స్టార్ట్ చేద్దామన్నా. ఈరోజు ఈ వేదిక నీది. ఇక గద్దరన్నకి ఏ రకంగా మనం యాద్ చేసుకుందామో నువ్వు తేల్చాలి. ఏ పాటలు పాడతావు ఏందనేది కేవలం గద్దరన్న గురించి మనం మాట్లాడుకుందాం. వ్యూవర్స్ అందరికీ కూడా గద్దరన్నతో మీకున్నటువంటి అనుభవం ఏంటి, లేకపోతే గద్దరన్న మీ జీవితంలో ఎలా భాగస్వామ్యం అయ్యిండు, లేకపోతే మీరు ఉన్నటువంటి ఆ లైఫ్లో గద్దరన్న మీకు స్ఫూర్తి ఎట్లా, మీరు కామెంట్ చేయండి. ముందుగా పొడుస్తున్న పొద్దుతో స్టార్ట్ చేద్దాం సోమన్న ఒక్కసారి. థ్యాంక్ యూ అన్న. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు. చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు, చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 బల
మాకేనని మరలబడ్డ గానమా తిరుగబడ్డ రాగమా మరలబడ్డ రాగమా తిరుగబడ్డ గానమా ఆ! మరలబడ్డ రాగమా తిరుగబడ్డ రాగమా ఓరు తెలంగాణ కోట్లాది ప్రాణమం ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా విడిపోయిన బంధమం చెదిరిపోయిన స్నేహమం విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా ఎడబాయని గీతమం ఎదల నిండ రాగమం ఎడబోయిన గీతమా ఎదల నిండా గాయమా ఆ! పువ్వులు పుప్పడిలా బల 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 హ! పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా ఓరు తెలంగాణ కోట్లాది ప్రాణమం ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద కోటి కలల రాగమం కృష్ణమ్మ పరుగులకు నుడుగుల ఆహారమా హ! మా నీళ్ళు మాకేనని బల 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 హ! హ! మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి రాగమా కత్తుల కోలాటమా కన్నీటి రాగమా కత్తుల కోలాటమా కన్నీటి రాగమా ఓహో! పోరు తెలంగాణ కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణ కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా నిజంగా సోమన్న ఈ పాట గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఊర్లో ప్రతి ఊర్లో తెలంగాణ ఉద్యమం అంటే ఓ హైదరాబాద్లో జరిగిందో ఓ ఖమ్మంలో జరిగిందో కరీంనగర్లో జరిగిందో కాదు. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 10,000కు పైగా గ్రామ పంచాయతీల్లో కొన్ని వందలాది మున్సిపాలిటీలు ప్రతి ఊర్లో వాడుకల్లా బతుకమ్మ పాటలు పెట్టాలి, లేకపోతే గద్దరన్న పాటలు పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా చేతులు బిగించి జై తెలంగాణ అని చెప్పి జంగుసారి నుదునులే. సో డెఫినెట్గా ఈ వేదిక కాబట్టి గద్దరన్న స్మరించు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గద్దరన్న చరిత్ర గురించి చాలా పుస్తకాలు చదివిన ఆయన వ్యక్తిగతంగా ఆయనతో ట్రావెల్ చేసినావు కాబట్టి సో గద్దరన్న ఈ జీవితాన్ని ఎట్లా ప్రారంభించిండు, గద్దరన్న చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గద్దరన్న సొంతూరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, బికాజ్ ప్రజలకు తెలియదు వాళ్ళ సృష్టిలోకి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ జీవితాన్ని ఎట్లా ప్రారంభించిండు, చివరి శ్వాస విడిచేంత వరకు కూడా ఆ ఎర్ర కండువాన్ని వదలలేదు, భుజం పైన ఆ గొంగడి తీయలేదు, అట్లనే సాగింది ఆ జీవితం. ఎట్లా ప్రారంభించిన జీవితం చరిత్ర గురించి ఒకసారి చెప్పు మాకు. నాకు తెలిసిన గద్దరన్న గురించి ఆయన జీవిత చరిత్ర, ఆయన పుట్టింది ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్లో పుట్టాడు. తూఫ్రాన్లో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం చిన్నతనంలోనే వారి అక్క తోబుట్టూరాలైనటువంటి వారి అక్క హైదరాబాద్ అల్వాల్లో ఉంటుంటే అక్క దగ్గరకు వచ్చి చదువుకోవడం స్టార్ట్ చేశాడు. అక్క దగ్గర చదువుకుంటూనే ఆయన చదువుతున్న వయసులో కష్టజీవిగా మారాడు. రోజు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. తను హోటల్లో కూడా పనిచేస్తూ చదువుకున్నాడు. చదువుకునేటువంటి ఆర్థికపరమైన స్థితి లేక నాకు ప్రత్యక్షంగా ఆయనతో కలిసి తిరిగేటువంటి అవకాశం దొరికింది కనుక అనేక అనుభవాలు నాతో పంచుకున్నాడు. అనేక ఆయన జ్ఞాపకాలను ఆయన జీవిత చరిత్ర మొత్తం చెప్పాడు. రోజు కొన్ని మైళ్ళ దూరం కాలినడకన ప్రయాణం చేస్తూ బస్ అందుబాటులో లేనటువంటి కాలం చదువుకుంటూ ఆయన ముందుగా బుర్రకథతో ప్రారంభమైనటువంటి ఆయన నేపథ్యం, బుర్రకథ కళాకారుడిగా అంబేద్కర్ జీవిత చరిత్రను, అప్పటికే వారి తండ్రి అంబేద్కర్ భావజాలంతో పెరిగినటువంటి వారి తండ్రి అంబేద్కర్తో కలిసి తిరిగాడు గద్దరన్న వాళ్ళ నాన్న. అట్లా ఆ భావజాలం గద్దరన్న కబ్బి గద్దరన్న అంబేద్కరు బుర్రకథలు ఉగ్గు కథలు ప్రచారం చేస్తున్నటువంటి కాలంలో ఆర్ట్స్ లవర్ అనేటువంటి ఒక వేదికను ఫామ్ చేసుకొని ఆ ఆర్ట్స్ లవర్ వేదికనే జననాట్య మండలిగా రూపాంతరం చెంది రచనలు మొదలుపెట్టి బుర్రకథ నాజరును స్ఫూర్తిగా తీసుకొని, సుద్దాల హనుమంతును స్ఫూర్తిగా తీసుకొని, బుర్రకథ నాజర్ను స్ఫూర్తిగా తీసుకొని బి నరసింగరావు అనేటువంటి ఒక గొప్ప సినిమా దర్శకుడు, మట్టి మనుషుల గొంతుకగా ఉన్నటువంటి మహానుభావుడు
వారి సారథ్యంలో ఆర్ట్స్ లవర్ను ఏర్పాటు చేస్తే దాంట్లో ప్రధాన ఆకర్షగా ప్రధాన గాయకుడిగా కవిగా గద్దరన్నను ఇంట్రడ్యూస్ చేస్తే గద్దరన్న ఒక చరిత్రను నిర్మాతగా ఒక చరిత్రను మార్చినటువంటి వ్యక్తి గద్దరన్న.